ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మణిశర్మ పాటలు కాంట్రవర్సీకి దూరంగా ఉంటాయి. కానీ డబుల్ స్మార్ట్ లో ఉపయోగించిన ఓ పదం విమర్శలు ప్రశంసలు తీసుకొచ్చింది. కేసీఆర్ ను కించపరిచేలా ఉన్నాయని బీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్స్ చేస్తుంటే భలే ఉందని మరికొందరు మెచ్చుకున్నారు. ఇంతకీ ఆ పదం ఏంటి? మణిశర్మ ఏమన్నారు? ఇప్పుడు చూద్దాం. పోకిరి తర్వాత పూరి మణిశర్మ కాంబోలో చాలా సినిమాలు వచ్చినా ఇస్మార్ట్ శంకర్ మ్యూజికల్ హిట్ కావడమే కాదు, ఫ్లాపుల్లో ఉన్న ఈ ఇద్దరికి సక్సెస్ ని తీసుకొచ్చింది. ఇస్మార్ట్ కు రెట్టింపు ఆల్బమ్ ఇవ్వాలన్న కసితో మణిశర్మ డబుల్ ఇస్మార్ట్ వర్క్ ని స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ రిలీజ్ చేసిన 2 పాటలు ఆకట్టుకున్నాయి. అయితే ఓ మాట కాంట్రవర్సీ అయింది. ఏం చేద్దామంటావు మరి అంటూ కేసీఆర్ డైలాగ్ పాపులర్ అయింది. మీమ్స్ లో ట్రోలింగ్ లో తెగవాడేశారు. ఇప్పుడు ఈ మాటను మార్ముంతా చోట్చింత సాంగ్ లో పెట్టేయడం కాంట్రవర్సీ అవుతోంది. తమ నాయకుడిని అవమానించడమే అంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. దీనికి మణిశర్మ ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. ఈ కాంట్రవర్సీ సాంగ్ ను కాసర్ల శ్యామ్ రాయగా సిప్లిగంజ్ కీర్తన శర్మ కలిసి పాడారు. కేసీఆర్ గారంటే తమకెంతో గౌరవమని, ఆయన సరదాగా చెప్పిన పదాన్ని తీసుకున్నామన్నారు మణిశర్మ. తన 27 ఏళ్ల కెరీర్లో ఎవ్వరినీ నొప్పించలేదని, ఈ పాటలో కేసీఆర్ను ఒకసారి తలుచుకున్నామని, వినోదంగా భావించాలని కోరారు. చాలా మంది ఈ పాటను ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారని డ్యూయట్ అంటూ క్లారిటీ ఇచ్చారు మణిశర్మ. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న డబుల్ స్మార్ట్ నుంచి ఇప్పటికే 2 పాటలు రాగా మరో 3 పాటలు రానున్నాయన్నారు మణిశర్మ. క్లైమాక్స్ లో మాస్ సాంగ్ వస్తుందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మాటలు వింటుంటే క్లైమాక్స్ లో ఇస్మార్ట్ శంకర్ ను ఫాలో అయినట్టుగా ఉంది. ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఏ హీరోయిన్ అయినా ముందు చెప్పేది తారక్ ఎనర్జీ గురించే. ఒక్కసారి స్క్రిప్ట్ చదివితే చాలు సింగిల్ టేక్ లో చేసేస్తారంటూ ప్రశంసలు కురిపిస్తారు. తారక్ తో నటిస్తున్న హీరోయిన్ కూడా మంచి డాన్సర్ అయినా భయపడిపోయింది. ఆమె ఎవరో చూసేద్దామా? జాన్వీ కపూర్ శ్రీదేవిలా గొప్ప అందగత్తె కాకపోయినా డాన్స్ లో మాత్రం తల్లిని మించిపోయింది. నడుముతో నాట్యం చేయించే ఈ బ్యూటీ తారక్ ఎనర్జీకి భయపడిపోయింది. దేవరలో తారక్తో నటిస్తున్న జాన్వీ ఒక పాటలో ఎదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ఆ మధ్య ఫుడ్ పాయిజన్ కావడంతో హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ చేయించుకున్న జాన్వీ కపూర్ కోలుకొని ఆగస్టు 2న రిలీజ్ అవుతున్న ఉలజ్ ప్రమోషన్లో పాల్గొని దేవర ఎన్టీఆర్ పై ఆసక్తికర విశేషాలు పంచుకుంది. తారక్ సెట్ కి రాగానే సందడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ఒక సాంగ్ షూటింగ్ పూర్తయిందని, తారక్ ఎనర్జీకి షాక్ అయ్యారని, ఏ విషయాన్నైనా సెకండ్స్ లో నేర్చుకుంటాడని, అదే తనకైతే 10 రోజులు పడుతుందని చెప్పుకొచ్చింది జాన్వీ. దేవరలో 2 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. త్వరలో షూట్ జరుపుకునే 2వ సాంగ్ కోసం ఎన్టీఆర్ ను తట్టుకోవడానికి ఇప్పట్నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది ఈ భామ. సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ కు పరిచయమై 4 ఏళ్లైనా రాని గుర్తింపు, క్రేజ్ దేవర తీసుకొచ్చింది. దేవర రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ అందుకుని సినిమాకు 5-6 కోట్లు తీసుకునే స్థాయికి వచ్చింది జాన్వీ. ప్రభాస్ లైనప్ మారిపోయింది. సినిమాల మీద సినిమాలు చేస్తున్న డార్లింగ్ మూవీస్ ఆర్డర్ మార్చేశాడు. సలార్ 2 ఇప్పట్లో లేకపోవడంతో 2025లో మొదలు కావాల్సిన ఓ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి వచ్చేస్తోంది. ప్రభాస్ మూవీస్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామా? కల్కి మూవీ 1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ప్రభాస్ ఇంతవరకు బయటికి రాలేదు. రేసు గుర్రంలో శృతి హాసన్లా మనసులో ఆనందపడుతూ గడిపేస్తున్నాడంటూ ఫ్యాన్సే ట్రోల్ చేస్తున్నారు. కల్కి తర్వాత రిలీజ్ అయ్యే ప్రభాస్ మూవీ రాజాసాబ్ షూటింగ్ ఎప్పుడు, రిలీజ్ డేట్ ఎప్పుడు వంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మేకర్స్ దగ్గరే లేదు. ఖాళీగా ఉన్న టైంలో మాత్రమే రాజాసాబ్ కు డేట్స్ ఇవ్వడంతో 2 ఏళ్లుగా ఈ సినిమాని తీస్తూనే ఉన్నారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకో 2-3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. సలార్ 2ను ఆగస్టులో స్టార్ట్ చేయాలనుకున్న ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కథను రాసే పనిలో పడిపోయాడు. సలార్ 2 ఇప్పట్లో ఉండకపోవడంతో వచ్చే ఏడాది సెట్స్ పైకి రావాల్సిన హను రాఘపూడి సినిమాను సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారని తెలిసింది. సీతారామం హిట్ తర్వాత మరో మూవీ చేయని హను రాఘపూడి ప్రభాస్ కథను చెక్కే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హీరోయిన్ గా దర్శకుడు తనకు కలిసొచ్చిన మృణాల్ ఠాకూర్నే సెలెక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నాడట. మరి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. హను రాఘపూడి ప్రభాస్ కోసం మరోసారి సీతారామంలా మిలిటరీ కథని రాసుకున్నాడు. ఇందులో డార్లింగ్ సోల్జర్ గా కనిపిస్తాడట. ఇదే కథకు లవ్ స్టోరీ టచ్ అపిస్తే సీతారామం 2 అవుతుంది. ఇలా చెప్పకుండానే సీక్వెల్ తీస్తున్నాడా లేదంటే క్వైట్ డిఫరెంట్ కథతో వస్తాడా తెలియాల్సి ఉంది. ప్రభాస్ లైనప్ చూస్తుంటే సలార్ 2 ఇప్పట్లో ఉండేటట్టయితే కనిపించడం లేదు. హను రాఘపూడి సినిమా తర్వాత సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీలో జాయిన్ అవుతాడు. ఈ ఏడాది చివర్లో స్టార్ట్ కావాల్సి ఉన్న 2025 మొదట్లో షూటింగ్ ప్రారంభించి 2026 సమ్మర్లో రిలీజ్ చేస్తారట. స్పిరిట్ తో పాటు కల్కి 2 షూటింగ్ కూడా మొదలవుతుందని తెలిసిందే. సలార్ 2 లేకుండానే ప్రభాస్ బిజీ మామూలుగా లేదు.
వచ్చే ఏడాది రాజాసాబ్తో రావడం పక్కా. హన్ను రాఘవపూడి మూవీ 2025 సెకండ్ హాఫ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. కథ విన్నామా, నచ్చిందా, షూటింగ్ పూర్తి చేసేసామా అన్నట్లు స్టార్స్ ఉంటారు. కథ వినేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ యంగ్ హీరోస్ అలా కాదు. కథలో, స్క్రిప్ట్లో, డైరెక్షన్లో టాలెంట్ చూపిస్తున్నారు. కథలు రాసే యంగ్ హీరోల లిస్ట్ పెరుగుతోంది. ఈ లిస్ట్లో నాని కూడా చేరారు. నాని తన కెరియర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలై అష్టాచమ్మతో హీరోగా మారారు. డైరెక్టర్ అవుదామనుకున్న నేచురల్ స్టార్ కథలు రాసుకునే ఉంటాడు. వాటిలో ఓ కథని ఇప్పుడు బయటపెడుతున్నాడు. హిట్ మూవీతో నిర్మాతగా మారి హిట్ 2తో సక్సెస్ చూసిన నాని హిట్ 3లో హీరోగా నటించబోతున్నాడు. దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుంది. దర్శకుడు చెప్పిన లైన్ ని నానినే ఇంప్రూవ్ చేసి కథ రెడీ చేశారట. సిద్ధు జొన్నలగడ్డలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక యాక్టర్ గానే కనిపిస్తున్న మంచి స్టోరీ టెల్లర్, రైటర్. పేరు పడకపోయినా ఇండైరెక్ట్ గా ఈ యంగ్ హీరోలో ఓ డైరెక్టర్ ఉన్నాడు. టిల్లు స్క్వేర్ తో రైటర్ అవతారం ఎత్తి లిల్లీ సాంగ్ ని రాశాడు సిద్ధు. నవీన్ పొలిశెట్టి యాక్టరే కాదు, కథలో, స్క్రీన్ ప్లేలో, డైరెక్షన్ లో ఇలా ఒకటేంటి అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయిపోతాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకు స్క్రీన్ ప్లే అందించాడు నవీన్. అరవిశేష సినిమాలో డైరెక్టర్ గా మరొకరు కనిపిస్తారే గాని అన్ని తానై చూసుకుంటూ ఫ్లాప్ అనేది దరి చేరకుండా జాగ్రత్త పడుతున్నాడు. క్షణం, గూఢాచారి, మేజర్, సెట్స్ పై ఉన్న గూఢాచారి 2, డెకాయిట్ సినిమా కథలు కూడా అడవిశేషవే కావడం విశేషం. ఆయన కథలను ఆయనే రాసుకుంటూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో. ఈ నగరానికి ఏమైంది మూవీతో యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఫలక్ నమదాస్ తో యాక్టర్ గా, రైటర్ గా, దర్శక నిర్మాతగా ఒకేసారి 4 అవతారాలు ఎత్తాడు. రెండోసారి డైరెక్ట్ చేసిన దాస్ కదం కి కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. యాక్టర్ గా బిజీ కావడంతో మల్టీ టాలెంట్ కి దూరమయ్యాడు ఈ యంగ్ హీరో. సిద్ధు జొన్నలగడ్డ, అరవిశేష్ల, నాగశౌర్య మల్టీ టాలెంట్ చూపకపోయినా అప్పుడప్పుడు తనలోని ఎక్స్ట్రా టాలెంట్ ని బయటకు తీసుకొస్తారు. నాగశౌర్య ఆ మధ్య అశ్వత్థామకు కథ అందించాడు. కల్కి హిట్ తో తన డ్రీమ్ ని తీర్చేసుకున్నాడు అశ్విని దత్. 50 ఏళ్ల కెరియర్ లో ఎన్నో హిట్స్ చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ కల్కితో పాన్ ఇండియా హిట్ తో పాటు 1000 కోట్ల సినిమా చూశాడు. అయితే ఆయన మనసులో ఓ డ్రీమ్ మాత్రం మిగిలిపోయింది. అది నెరవేరుతుందా? ఇది ఆయన ఒక్కడిదే కాదు, చిరంజీవిది కూడా. అదేంటో చూసిద్దామా? క్లాసిక్, డిఫరెంట్ కాన్సెప్ట్, అందమైన దృశ్య కావ్యం, ఎవర్ గ్రీన్ మూవీ. ఇలాంటి పదాలకు సింపుల్ ఎగ్జాంపుల్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ క్లాసిక్ సీక్వెల్ ప్రస్తావన చాలా కాలంగా సాగుతోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో జగదేక వీరుడు సీక్వెల్ తీయాలన్న ఆలోచన చాలాసార్లు నిర్మాత వ్యక్తం చేశారు. అసలు జాన్వీని ఈ సీక్వెల్ తోనే వెండి తెరకు పరిచయం చెయ్యాలనుకున్నాడు నిర్మాత. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు 27 మంది రచయితలు పనిచేశారని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు నిర్మాత. సీక్వెల్ కథను రెడీ చేసినా అనుకున్నట్టుగా రాలేదన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి 2వ భాగంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తే చూడాలన్నది తన కలని చిరంజీవి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మెగాస్టార్, మెగా ప్రొడ్యూసర్ డ్రీమ్ ఒక్కటే అయినా నెరవేరాలంటే అంత ఈజీ కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ రామ్ చరణ్, జాన్వీకి ఫస్ట్ మూవీ అయితే బాగుండేది. కానీ బుచ్చిబాబు సినిమాలో ఈ ఇద్దరు జతకడుతున్నారు. జగదేక వీరుడు తీసిన అశ్విని దత్ ముందుకొచ్చినా దర్శకుడు రాఘవేంద్రరావు మెగాఫోన్ పడతారా అన్న డౌట్ ఉంది. 2017లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ తరువాత డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. రిటైర్ అయ్యారా లేదంటే గ్యాప్ తీసుకున్నారో తెలీదు కానీ డైరెక్షన్ చేసి 6 ఏళ్లు దాటింది. అయితే సీక్వెల్ బాధ్యతను అల్లుడు నాగికి అప్పజెప్పే ఆలోచనలో అశ్విని దత్ ఉన్నట్టు తెలుస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి క్లాసిక్ మూవీ వచ్చి 34 ఏళ్లైంది. ఇప్పటికీ శ్రీదేవి అందం, జగదేక వీరుడుగా చిరంజీవి యాక్టింగ్, రాఘవేంద్రరావు డైరెక్షన్ తో పాటు ఇళయరాజా మ్యూజిక్ గుర్తుండిపోయింది. మళ్ళీ మాస్ట్రో మ్యాజిక్ ని ఎవరు భర్తీ చేస్తారన్నది అసలైన సవాల్. చిరంజీవి, అశ్విని దత్ డ్రీమ్ మెగా ఫ్యాన్స్ కు కెక్కెక్కిచ్చిన కల తీరాలంటే ఎన్నో సందేహాలకు సమాధానం రావాల్సి ఉంది. అతిలోక సుందరి అంటే శ్రీదేవి, శ్రీదేవి అంటే అతిలోక సుందరి. తల్లితో పోల్చి చూస్తే కూతురిలో అతిలోక సుందరి ఫీచర్స్ తక్కువే. అన్నిటికంటే ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరికి మించిన కథను రెడీ చెయ్యాలి. విఎఫ్ఎక్స్ లేని టైంలోనే జగదేక వీరుడు అతిలోక సుందరిని అద్భుతమైన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ టెక్నాలజీతో ఈ సోషియో ఫ్యాంటసీ సీక్వెల్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లొచ్చు. అది పెద్ద విషయం కాకపోయినా సీక్వెల్ కథలో విషయం ఉండాలి.
రామ్ చరణ్ జాన్వీ కపూర్ ను శ్రీదేవి చిరంజీవితో పోల్చి చూస్తారు. వారసులు మరిపించడం అనేది వారి ముందున్న పెద్ద సవాల్. సీక్వెల్ సెట్స్ పైకి రావడంతో సరికాదు, హిట్ అయితేనే మెగా ప్రొడ్యూసర్ మెగాస్టార్ సీక్వెల్ కళ తీరినట్టు లెక్క.